దైవజనమ్మ అంశాన్ని గత వారము తెలుసుకుంటూ వస్తున్నాం. అదే నేటి యుద్ధకాల పరిస్థితులను గురించి, అది యేసుక్రీస్తులో ఏ విధముగా నెరవేరింది. అయితే కొంత మేరకైనా పూర్తి చేయండి అని కొందరు అడిగినందువల్ల అందులో దాచబడిన చారిత్రక ఆధారాలను ప్లస్ బైబిలులో ఉన్న నిగూఢ భావాలను కొనసాగించి మరికొంత కేటాయించున్నట్లు ప్రభువు మనకి సహాయం చేయుగాక. చాలా జాగ్రత్తగా వాటిని వెతుకుదాం. మనమంతా దేవుని విశ్వాసులము. నిగూఢ భావాలు మనమే తవ్వాలి. ఎందుకంటే భయానకమైన పరిస్థితులు మనము కనుగొనగలిగిన రోజునే కదా మనము సిద్ధపడేది. ఇప్పుడు ఈ జరుగుతున్న ఆ యుద్ధాలు ఏ ఏ కాలాలలో చెందినవో తెలుసుకున్నప్పుడే కదా నీకు మెలకు వచ్చేది, సిద్ధపడేది. మహోన్నతుడా, సర్వాధికారి యేసు నాయన, నీ బంగారు పాదాలకైనా లేని స్తుతులు స్తోత్రాలు అయ్యా. నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, పనికి మాలిన వాణ్ణి, ఎన్నిక లేనివాణ్ణయ్యా. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి నోటిని బోరగా చేసుకుని నీ జ్ఞానముతో నింపి నీ ఆత్మ ద్వారా మీరు మాకు తెలియచేయండి. తద్వారా విని గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించబడి మమ్మును మా కుటుంబములను దిద్దుకుని నీ రాకడకు సిద్ధపడు వారముగా సహాయము చేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు కనికరము కలిగిన నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎస్తేరు గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఆ ఎస్తేరు గ్రంథము ద్వారా మనము ప్రస్తుత కాలమందున్న స్థితిగతులను కూడా మనము చూడబోతూ ఉన్నాం. ఒకసారి మరలా ఎస్తేరు గ్రంథాన్ని 9వ అధ్యాయాన్ని 15 నుండి ఒకసారి చదువు తల్లి. షూషోను నందున్న ఆ, యోధులు అదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషాను నందుంద ఆ, 300 మందిని చంపివేసిరి. ఉమ్, అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. రాజ సంస్థానముల యందు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందును వారి నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. షూషునందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. కాబట్టి ప్రాకారము లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు 22 నుంచి లేదంటే 21 నుంచి 24, 26 వరకు చదువుతాలి. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారు దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషంగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములనియు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు
హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరిచి నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటీ వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటకు వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున మిగతా ఆ దినములు ఆ, చాలు. ఎందుకు ఇది కావున ఆ చదివి దినములు ఓకే సరే, అది కంప్లీట్ చేయాలి చాలు. మీరు ఇంటి దగ్గర ఈ వాక్యాన్ని చదివి సిద్ధపడుచుంటారని ఆశిస్తూ ఉన్నా. గత వారం చెప్పినవి ఎవరైనా కొద్దిగా విశ్లేషణగా చదివారా? చదివిన వాళ్ళు మాత్రమే హల్లెలూయానండి. ఆ తెసపై గూట్లో పెట్టిన వాళ్ళు అవసరం లేదు. వెరీ గుడ్. ఎవరు లేరు గనక తప్పదు. కొందరు అన్మ్యూట్ చేసుకుంటే నేను నాకున్న సందేహాలను మీ ముందు ఉంచుతాను. మీరు చాలా మంచివాళ్ళు. నేను ఎప్పుడు పొగుడుకుంటాను. ఎందుకంటే నన్ను మీలో ఎక్కువ మంది ఏ ప్రశ్న వేయరు. ఏదో ఎన్నామాడబడేసామన్నట్లుగా అస్సలు. కానీ అనేకులు ఇక్కడ కూడా ఉన్నారు. కొందరు మాత్రము తువ్వే హృదయం కలిగిన వాళ్ళు. నేను వాళ్ళకు గురించి అడుగుతున్నా. సరేనా? ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో పూరీము అనబడు ఒక పండగ ఏర్పాటైందట. ఎందుకు అంటే 13వ తారీఖు ఒక వధ జరిగింది. అది ఇజ్రాయేలు ప్రజలు శత్రువుని గెలిచిన రోజు. చాలా జాగ్రత్తగా గమనించండి. తరువాత 14వ దినాన ఇజ్రాయేలు శరీర సంబంధమైన జనాంగానికి గుర్తుగా వారికి దుఃఖము సమాప్తమైన దినమని, వారి వేదనల నుంచి విడుదల పొందిన దినముగా వారు ఎంచి కానుకలను పంచుకున్నారు. అది 14. 15వ తారీఖు అనగానే వారు ఒక ఉత్సవాన్ని చేశారు. దానికి పూరు అని పేరు పెట్టారు. పూరు అంటే చీట్లు వేయుట, లేక ప్రత్యేకపరచుట, లేక ప్రత్యేకమైన అభిషేకము కలుగ చేయుట అని అర్థం. ఈ 3 డేట్లను ఆత్మీయముగా నీవు గనక గమనించినట్లయితే అది యేసుక్రీస్తు కలువరి శిలువ పునరుద్ధానాలలో మర్మయుక్తముగా దాచాడు. ఇప్పుడు అదారు మాసము అంటే ఏదో కాదు, ఈ ఫిబ్రవరి మార్చి కాలమే. అదారు మాసము 15వ దినము అన్నప్పుడు అది ఎన్నో రోజు మనకి? మొదటి రోజు. మొదటిది, ఫస్ట్ డే. ఇప్పుడు మీరు చూడండి, ఇది క్రీస్తులో నెరవేరిందన్నప్పుడు మొదటి దినమున దేవుడు మన కొరకు దేనిని కలుగ చేశాడు? వెలుగు ఈ వెలుగు ఎవరని చెబుతూ ఉన్నాడు? యేసయ్య నేనే ఆ వెలుగును, నేను మొదటి దినమున తండ్రి చేత మీకు సృజించడానికి మీ నిమిత్తమై నేను తండ్రి చేత నియమించబడ్డాను. సృష్టికి ముందు నేను ఒక ప్రధానమైన శిల్పిగా నా తండ్రి ఎదుట నేను ఆనందిస్తున్నానని సామెతలు 8:22 నుండి 26 వరకు తెలుపుతూ ఉన్నాడు.
ఆనాడు మహిమా స్వరూపిగా తండ్రి ఎదుట ఉన్న నేను నీ నిమిత్తమై నీ కొరకు నిర్మాణమైన సృష్టి నిమిత్తమై నేను మొదటి దినమును నా తండ్రి నియమించి ఉన్నాడు అంటున్నాడు కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఈ 3 రోజులను ఈ ఫిబ్రవరి నెలకు మార్చి 1కి సూచన చేసినప్పుడు అది యేసుక్రీస్తులో మరణ పునరుద్ధానములను చూపుతూ ఉంది. అవునా? ఎందుకంటే 1వ దినము అనగానే అది ఏ రోజైంది? ఏ దినం అది? ఆదివారం వచ్చింది. వెరీ గుడ్. చక్కగా చెప్తున్నారు అందరూ కూడా. కాకపోతే స్వరం ఒకటే వినపడుతుంది, ఆ స్వరాలు బలకట్ల. మాకెందుకు వంట వండుకుందాంలే అనుకుంటే మంచిదేలే. చూడండి, వంట వండిన దైవజనమా పెట్టుకొని మాట్లాడొచ్చు, ఎప్పుడో సైరన్ మోగుద్దంతే. జరగబోయే విషయాలు కూడా రహస్యాలు ఇక్కడ దాచాడు గనుకే నేను తిరిగి ఈ రోజు కొంత మీ ముందు ఉంచదలిచాను. ఇవి మీకే కాదు, నాకు కూడా ఒక ఆయన చెబుతాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ చెప్పే ఆయన ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఏం పట్టదు మనకి. ఆయన చెప్తే చదువుతాం, లేదంటే వదిలేయటం. కనుక జాగ్రత్త కలిగినండి. ఇప్పుడు 1వ తారీఖు అనగానే, లేక 1వ దినము అనగానే అది మనకు పునరుద్ధాన దినము. అవునంటారా కాదంటారా? ఆ ఇప్పుడు 14వ దినము అన్నప్పుడు ఫిబ్రవరి 28 28 మనకి. మరి 13వ తారీఖు అన్నప్పుడు ఫిబ్రవరి 27. 13వ దినం అంటే 27. అదే రోజు శుక్రవారం వస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తులో ఏ విధముగా నెరవేరింది అంటే, ఈ శ్రమల దినాలలో ఉన్న నీవు గుర్తించాలి అంటే 13వ తారీఖు శుభ శుక్రవారము. ఆ రోజున ఎస్తేరు గ్రంథములో దేవుడు ఒక గొప్ప వధన చేశాడు. ఇజ్రాయేలు పక్షమున శత్రువును హతమార్చి ఉన్నాడు. హామాను ఏ ఉరి కొయ్యల ద్వారా యూదులను చంపాలని అనుకున్నాడో అదే ఉరి కొయ్యలకు అతనిని బలి చేశాడు. ఈ రోజున ఆ హామాను వంటి అదే దేశానికి, పారసీక దేశానికి ఇదిగో చెందినటువంటి ఆ యొక్క సుప్రీం, ఆ రోజు హామాను కూడా మతాధిపతే సుప్రీం. ఈ రోజున ఈ మతాధిపతిని కూడా ఆ సుప్రీంని అదే దినమున చంపడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. మీలో సంతోషం కలిగిన వాళ్ళు కొందరే కనపడతారు. ఇది ఈ రీతిగా ఉంటే మనము మరొక అంశాన్ని చూస్తున్నాము. ఈ శుక్రవారము మన ప్రియుడైన యేసుక్రీస్తు ఆయన శత్రువును చంపివేశాడు. అనగా సాతాను అణగద్రొక్కి ఉన్నాడు. అది కలువరి శిలువ యాగం. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తాను, చిన్న ప్రశ్న, పెద్దదైన పెద్దవి మీకు ఏనాడు వెయ్యలేదు. ఏ పెద్దవి అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు. పరిశుద్ధాత్ముడు ప్రకటన గ్రంథాన్ని ఎంత సులువుగా మార్చినవాడు. తేలికైన భావాలే మీకు అందుతున్నాయి. నిగూఢమైన వాటిని దేశాలు పాస్టర్ సేవకు వాళ్ళకి పంచుతాను. ఇక్కడ మంచి నమ్మకస్తులైన విశ్వాసులు కనుక మన తర్గంతులోనే చదువు. ఇప్పుడు విజయము అనేది మనకి ఇవ్వబడిన క్షణమేది?
దేని ద్వారా ఈ 3 రోజుల్లో మనకు విజయం ఇచ్చాడు దేవుడు? మరణానికి పునరుత్థానం. మరణములకు ఇచ్చాడు. పునరుత్థానం. ఇంకా లాభం లేదు, నేనే చెబుతాను, మీరు చెప్పండి. అయ్యా, శుక్రవారం ఇచ్చాడయ్యా మంచి విజయము అన్నవాళ్ళు హల్లెలూయా అనండి ఎవరైనా. వెరీ గుడ్. శనివారం అయ్యా మాకు విజయం ఇచ్చింది అనడానికి లేదు. ఎందుకని? ఈ శనివారము సబ్బాతు దినము, అది యూదులు. యూదుల దినము. పునరుద్ధానము ద్వారా మనకు విజయం ఇచ్చాడు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎంత అన్యాయం ఉన్నారు మీరు. ఆదివారమా మనకి విజయం ఇచ్చింది? ఆదివారమా? ఆయన శుక్రవారం రోజు అండి. శుక్రవారం అని అందుకే అన్నారు. అందరూ ఏకాభిప్రాయంతో ఆదివారం అనేస్తుంది. మీరు అలా చెప్తున్నారు కదా. కాదు, ఇక్కడ మనం పొరపాటు పడుతూ ఉంటాము. ఈ సిలువ విజయము ద్వారా ఆయన చనిపోయి మనకు పునరుత్థాన భాగ్యాన్ని ఇచ్చాడు. మీరు డౌట్ గా ఉంటే మత్తయి సువార్త 27:52 చూడండి. ఆ రోజుకి ఈ రోజుకున్న వ్యత్యాసం ఏమిటో ఇందులో నిగూఢమైన ఒక ప్రశ్న ఉంటది. సమాధులు తెరవబడిన అదిగా చూసారా, యేసయ్య శిలువ యాగము చేసి శుభ శుక్రవారం యేసయ్య శిలువ మరణము పొందగానే ఆఖరి రక్తపు బొట్టు కూడా కార్చబడగానే సమాధులు బండ ప్రద్దలాయను, కొండ పేటులు కూడా పగిలిపోయి క్రింద ఉన్న శవాల మీద లేక ఎముకల మీదకు ఆయన ప్రశస్తమైన రక్తము తగలగానే ఆయన మరణము మనకు విజయమును చేకూర్చింది. హల్లెలూయా. తెరవబడి నిద్రించిన పరిశుద్ధులు అనేక మంది పరిశుద్ధుల శరీరములతో లేచిరి. ఇప్పుడు చెప్పండి, విజయం ఎప్పుడు వచ్చింది? శుక్రవారం. మరణించిన రోజు అంటే శుక్రవారం రోజు. శుక్రవారం వచ్చింది. అయితే ఈ విజయములోని పాత్రధారులైన అనగా ఈ యేసు రక్తము ఎవరి మీద తగులుతుందో, ఎవరిని ఆశ్రయముగా తీసుకుంటున్నాడో ప్రజలకు తోటిగా, ఏ వ్యక్తులు యేసు రక్తములో కడగబడుతూ ఉన్నారో వారిని నిరంతరము విశ్వాసము ద్వారా, ప్రార్థనల ద్వారా ఆయన కృపను చూపుతూ అనుదినము జయ జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ జయించిన వారినందరినీ కూడా ఆ పునరుద్ధానము ద్వారా లేపువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానము ఎందుకు అంటే ఆయన లేచినది మనలను తీసుకొని వెళ్ళులాగునే మనకు చూపబడుతూ ఉన్నాడు. ఇక్కడే చూడండి, ఇప్పుడు 27:52 మళ్ళా చదవమ్మా. అక్కడ ఇంకొక మాట ఉంది. సమాధులు తెరవబడిన ఎప్పుడు తెరవబడ్డది? పునరుద్ధానుడయ్యాక తెరవబడ్డదా? ఆయన చనిపోగలిగా ఎవరైనా ఎప్పుడైనా పునరుద్ధానముతోటి మనకి విజయాన్ని ఇచ్చాడు అంటే, మీరు చెప్పింది బాగుంది కానీ బెదర్ గారండి, అయ్యగారండి, పాస్టర్ గారండి, కాదు కాదు, విజయం ఇచ్చింది యేసు రక్తము వలని. ఆయన చావు మనకు జీవము. మరి పునరుద్ధానం ఎందుకు? ఈ పునరుజ్జీవము పొందిన వీళ్లను తీసుకొని వెళ్ళడానికి. అక్కడ ఉంటది, ఇప్పుడు చదవండి. సమాధులు తెరవబడిన నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచిను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి
ఆయన ఆ, లేచిన తరువాత పరిశుద్ధ చూడండి పట్టణంలో ప్రవేశించి ఇక్కడ చూడండి. మొదటేమో శిలువ రక్తము ద్వారా వారిని విమోచన కలిగించుకున్నాడు. వాళ్ళు విడుదల పొందారు. మృతులైన వారు బ్రతికారు. ఆ తర్వాత ఆయన 3వ రోజు పునరుద్ధానుడయ్యాక ఆయన లేచిన తరువాత పరిశుద్ధ ఆయన పట్టణంలో లేచాక పర్మిషన్ తీసుకొని అన్ని చోట్ల తిరిగారు పరిశుద్ధ పట్టణంలో. ఆ ప్రవేశించి తర్వాత ఆయన వెళ్తూ ఉంటే ఆయనతో పాటు వెళ్ళారు. ఈ వెళ్ళిన వాళ్ళు ఆ మొదటి రాకడ సందర్భంలో ఆయన ఏం చేశాడు? వాళ్ళని తీసుకుపోయి 3వ ఆకాశం మీద పెట్టాడు. పెట్టి ఆయన ఏం చేశాడంటే, ఇక మీరు ఇక్కడ ఉండండి కొంతకాలం, ఇంకా 2వ దొడ్డి ఒకటి ఉంది. ఆ దొడ్లో వాళ్ళు వీళ్ళు నాకు ఇంకా జనం ఉన్నారు, వాళ్ళందరినీ సమకూర్చు వరకు ఇక్కడ ఉండండి అని తండ్రి కుడి పార్శ్వమునకి వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. Hallelujah. అంటే ఒక పాపి, ఒక లోక సంబంధి, ఒక అపవిత్రుడు యేసు యొద్దకు రావాలి, పాపమును మార్చుకొని పశ్చాత్తాపపడి మారు మనస్సు పొందాలి, పాపమును విడిచిపెట్టాలి, పరిశుద్ధుడుగా మార్చబడుటకు బాప్తిస్మము తీసుకొని తీరాలి. హల్లెలూయా. Hallelujah. ఆ తరువాత ఆ బాప్తిస్మ సంబంధమైన జీవితములో నడవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ప్రశ్న వేస్తా. బాప్తిస్మము వలన, ఈ పునరుద్ధాన స్నానము వలన మన దేహ విమోచన కలుగుతుందా లేదా? లేదండి. నేను పెద్ద ప్రశ్న ఇలా, దేహ మాలిన్యము పోద్దా పోదా? పోతుంది. ఒక్కరే చెబుతున్నారు. ఈ రోజున బాప్తిసం తీసుకొని చర్చిలకు మానేసి తీరట్లేదు, ఉద్యోగాలు వ్యాపారాలు అని అలా 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 బతికే జనం చాలా మంది ఉంటారు కదా. వాళ్ళందరూ మనస్సాక్షి వాత వేయబడ్డ వాళ్ళుగా ఉంటారు కదా. పరిస్థితులు నీవు గమనించాల్సిందే. కానీ అన్నీ బాగానే ఉండేవి కదా. మరి బాగున్నప్పుడు నువ్వు వెళ్తున్నావా? వెళ్ళావా? ఎల్లనోళ్ళ మేము మేము ఆడెందుకులే ఇక్కడే ఉంటాం అక్కడ ఉంటామని అలాంటి హృదయాలు ఉంటారు కదా. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? పరిశుద్ధాత్ముడు వారికి పొడుస్తున్నాడు. మీలో అలాంటి వాళ్ళు ఉంటే మార్చుకోండి. ఆయన సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి. దేహ మాలిన్యము లేక శరీర మాలిన్యము ఎప్పుడు పోతుంది? 1 పేతురు 3:21. ఈ చెయ్యి అక్కడ పెట్టుకొని ఏస్కేల్ దగ్గర లేకపోతే ఎస్తేర్ దగ్గర అట్లా పెట్టుకోండి. చూడండి, ఒకటే దానికి సాదృశ్యమైన ఆ, బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఆ, అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని ఇదిగో, యేసు బాప్తిస్మము వలన శరీర మాలిన్యము పోదు. కానీ యేసుక్రీస్తు మిగతా పునరుద్ధాన మూలముగా సమయం ఎక్కువ అయిపోద్ది మళ్ళీ. ఇప్పుడు అర్థమైందా? ఇందాక ఎవరు పాది అని సంతోషపడ్డాం, కానీ నన్ను కూడా కలుపుకోండి. కానీ బాప్తిస్మము వలన నీవు ఆత్మానుసారముగా నీవు ఒక నిబంధనలోనికి వచ్చావు. మరి శరీర మాలిన్యము, వ్యధలు, రోగాలు, రుస్తులు పోవాలంటే ఏం చెయ్యాలి? ఈ భౌతికమైన అవసరాలు తీరాలంటే నువ్వేం చెయ్యాలి? అదేంటి ఎవరు మాట్లాడరు? నువ్వే చెబుతావు. అయ్యా చక్కగా చెప్పారు. అయ్యగారిని బట్టి దేవునికి స్తోత్రం. 0 కంటే 1 మేలు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీవు ఈ యాకోబు అంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ వ్యక్తిని స్వస్థపరచు. ప్రవచనాలు కాదు, దర్శనాలు కాదు, కృపావరాల్లో ఇవేవి కాదు. ప్రార్థన.
ఆ ప్రార్థన ద్వారానే నీకు అనేకమైన ఇవన్నీ అనుగ్రహించబడతాయి. కానీ మీరు గమనించారా, ముచ్చట్లాడటానికి 3 గంటలు ఉపయోగిస్తారు, టీవీ చూడటానికి ఇంకొక 2 గంటలు పెడతారు, ఇరుగు పొరుగు అనేక లోక సంబంధమైన వాటికి ఇచ్చిన టైము ప్రార్థనకి. ఇంకా కొంతమంది ఉన్నారు ప్రార్థన చేయటానికి ఏం చేస్తారు తెలుసా, ఈడ మొదలు పెడతారు, ఇక ఇంటికాడ చేసే ఓపిక లేక క్లుప్తంగా చేయమంటే, క్లుప్తం అంటే శాంతాడంట, ఇంటికాడ ఎట్టా చేయట్లేదు కదయ్యా, ఈడ చేద్దాం, ఇంకొకరికి అవకాశం ఇవ్వండి. ఇక కొంతమంది మరి దైవజనులు తప్పదు కాబట్టి 6:30 అంటే 30 ఫినిష్. ఇక వారి హృదయాంతరంగాల్లో ప్రార్థనకు స్థలం దొరక్క అగసాట్లు పడతారు. నిన్ను వెలిగించడానికి పాత్ర ముఖ్యమైనది ప్రార్థన. అది ఏకాంత ప్రార్థన అయితే ఇంకా విలువైంది. ఈ శ్రమల దినాలలో ఉన్న నీవు దేవుని కోసము ఏకాంత మీలో చాలా మంది ఉన్నారు, అమ్మయ్య మన పిల్లలు ఏముండారు అనుకోండి, నేను 5ంటికి లేచాను, 5:30కి లేచాను, ప్రార్థన పాడాను, ఒక పాట ఎంత నిమిషం పట్టింది, ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు. తర్వాత యేసయ్యా అని చిన్న ప్రార్థన 5 ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు 7 నిమిషాలు నువ్వు చేసింది. మిగతాది వాక్యం వినటానికే. వినుట వలన విశ్వాసం కలుగుతుంది కానీ కార్యసిద్ధి కలగదు. కార్యసిద్ధి క్రియల వల్లే జరుగుద్ది. ప్రార్థన 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 ప్రార్థన. నీవు విజయం సాధించాలంటే చాలా మంది ఉన్నారు మన గ్రూపులో, ప్రార్థన చెయ్యంటే రావట్లేదు అంకులా, ప్రార్థన చేయటం. ఎందుకంటే వాడికి తెలుసు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు విజయం పొందుకుంటావు, గొప్ప ఆశీర్వాదాలు, కంచగా రక్షణ ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో వేడుకో. ఇంకొంతమంది భాషలతోటి సమయం వానిస్తారు. ఏకాంత ప్రార్థన, నిర్మలత్వం, ఆత్మతో చేసే ప్రార్థన కనుమరుగైపోతాం. ఉన్నావు నువ్వు 5 గంటల దినానికి, వాళ్ళు కూడా చేస్తారు 5 నమాజులు, 5 గంటలు 5 చాలు, పొంగనం లేవను వాటికే సరిపోయింది. మరి నీవు ప్రార్థనలో నేను కనీసం 7 గంటలు చేస్తున్నాం అన్నోళ్ళు మాత్రమే ప్రార్థనే చెయ్యాలి. దేవునితో నీవు దేవునితో అన్నవాళ్ళు మాత్రం దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని ఎవరు బలహీనపరుచుకుంటున్నారు? నీలో ఉన్నవి పోవాలి అంటే నీ శరీర దుర్బలము, నీ కోరికలే కానీ, నీ ఆలోచనలే కానీ, నీ నడతే కానీ, నీ హృదయ తలంపులు ఏవైనా సరే, నువ్వు గెలవడానికి ప్రముఖమైంది ప్రార్థనే. ప్రార్థన వలనే నువ్వు దేవుడు నా ఎడలో ఉన్నాడనే నమ్మకం నీలో ఉన్నట్టు లెక్క. అదే రుజువు. అది మాత్రం చేయంగానయ్యా, దేవుడి గురించి యూట్యూబ్లో వస్తుంటే అవి ఆలకిస్తా. దేవుడి గురించి చర్చిస్తున్నారు, వాద ప్రతివాదాలు, వాటి మీద మనసు గట్టిగా పెడతానయ్యా అన్నావనుకో, అవి నిన్ను ముంచుతాయి. నువ్వు మునిగిన సంగతే నీకు తెలీదు. నాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, బ్రదర్ గారండి అలా ఆయన టీవీలో యూట్యూబ్లో ఎట్టన్నాడండి. నీకెందుకు? వాడు ఎట్ట అంటాడు? వాడి డ్యూటీ అదే. నీకు తెలుసా, శత్రువు స్నేహితులను పంపుతుంటాడు ముచ్చట్లాడి కట్ట. దేవుడు మాటలే కానీ వాక్యం ఉండదాడు. 2 ముక్కలు మాట్లాడి అట్టా ఇట్టా ఎట్టెట్టో అని మానవహితమైన పట్టుకొస్తారు. ఈ సేవకుడు ప్రార్థన కూర్చొని, సేవకురాలు ప్రార్థన కూర్చునే టయానికి అటు ఇటు ఇటు ఏదో ఒక ముచ్చట్లు. కానీ వాళ్ళంతా ప్రైతిగా వస్తారు, మాట్లాడతారు కదా. నువ్వు ఒక్కసారి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వు అక్కడ నిలబడి హల్లెలూయా 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 అని టాన్ చేసి చూడు. కట్ చేశారంటే వాళ్ళు లోకపు ముచ్చట్లలో మాట్లాడాలని ఆశ, అంటే అపవాది పంపాడనే అర్థం.
వాళ్ళ అవసరమో అపవాద తోలేడు. వాళ్ళు నిజంగా ఆత్మ సంబంధులైతే వాళ్ళు హల్లెలూయా నువ్వంటే వాళ్ళు కూడా కలిసేసేవాళ్ళు. హల్లెలూయా అంటా కూర్చునేవాళ్ళు. అంటే వాళ్ళు ఏదో ముచ్చట్లాడాలా, వాళ్ళ తపన తీరాలి, లేక వాళ్ళ అవసరాలకి. ఇలా సమయం పోగొట్టడానికి అపవాది ఈ పనులు చేస్తాడు. అందుకని ఆయన శిలువ రక్తము పొందిన మనము, ఆయన రక్తము నరనరాలలో నింపుకున్న నీవు నేను చేయాల్సిందేంటో తెలుసా? ప్రార్థన ద్వారా విశ్వాసిని అని ఆయనకు కనపరుచుకోవడం. దేవుని మాటలు నువ్వు 100 20 గంటలిను, కనీసము 10% సమయము ప్రార్థన చేయి. 2 గంటల 40 నిమిషాలు ఆయన్ని స్తుతిస్తూ వెళ్ళిపో. అప్పుడు చెప్పు, తర్వాత నీ జీవితంలో జరుగుతున్న మార్పులు నువ్వే చెప్పగలవు. ఈ రోజు వచ్చి బొక్కబాళ్ళబడి రేపు సాక్ష్యం, మళ్ళీ ఎల్లుండి చీకటి, మళ్ళీ అవతా ఎల్లుండి వెలుగు. ఇదే బతుకు పెనం మీద అట్టలాగా. ఈ రోజున విశ్వాసం ఎలా ఉంటున్నాడు? కృపా వరాన్ని అనుభవించు వ్యక్తి అయి ఉండాలని కోరుతున్నాడు. ప్రియ దైవజనమా, మన విశ్వాసము క్రియలు కలిగిన దైవుండుగాక. ఆమేన్, ఆమేన్. Amen. అది నేనైనా సరే, చెబుతున్న నేనైనా ఆ సమయం ముందు కన్నీళ్లతో నేను విత్తాలి. కన్నీళ్ళు భాషలతో చేయొచ్చా చేయకూడదా? ఒక సమయం కేటాయించుకోదానికి. కానీ నోరు తెరిస్తే ఇటు అటు 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 పోయిందంటే నిర్మలత్వం నీకు లేదు. ఒక ఆమె నాకు తెలిసిన అమ్మాయి ఉంది, తెగ భాషలు మాట్లాడుద్ది, కేకలేసి మాట్లాడుద్ది. తెలుసా? అమ్మాయి ఎందుకట్టగా ఎత్తున్నావు అంటే, ఓ రోజు ప్రార్థన చేస్తుంటే విడుదల పొందింది. ఎందుకు చేస్తున్నావు అంటే, ఎందుకు తెలియని వేదన భర్త మీద, అత్తమామల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, నా పుట్టింటి మీద అసహనము ఈ కేకలేయటానికి మూలమైందంట. నోరెళ్ళబెట్టా. ఎలాంటి స్థితిగతులు! నీ ప్రార్థన నిర్మలమైనది, ఆయన స్వీకరించున్నదై మొదట ఉండాలి. ఆ తర్వాత ఆత్మదేవుడు నీకు ఇచ్చిన ఆ కృపావరాలను ఆనందముతో నీవు పరవశంతో ఉండాలి. అలజడి కలిగిన హృదయం రావడానికి వీల్లేదు. దేవుడు అల్లరికి కర్త కాదు, దేవుడు సమాధానానికి కర్త. అట్టివారు మనలో లేరని నమ్ముతూ దేవునికి స్తోత్రం తెలియచేస్తున్నా. Amen. హల్లెలూయా. ఆమేన్. నీ ప్రార్థన నీకు విజయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే నిన్ను ఆయన, నీ పాపములను ఆయన మీద వేసుకుని, నీ పాపములు వేసుకొని, నీ భారం ఆయన వేసుకుని, ఆనాడు ఎస్తేరు కాలములో శత్రువును విజయము చేకూర్చిన ఇదే దేవుడు తానే శత్రువైన సాతానును సిలువ మీద చంపిన దినమై ఉన్నది శుక్రవారం 13. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం. Amen. ఆ తరువాత ఈ సంహారం అనగా అపవాది లోకాధికారి వెళ్ళగొట్టబడిన తరువాత ఆ సిలువ విజయము నీకు నాకు అందించి అనేకులకు ప్రకటించు వారిగా మార్చిన గొప్ప దేవుడై ఉన్నాడు. Amen. Hallelujah. ఇప్పుడు ఆ క్రమములో నీవెంత మందిని మారుస్తూ ఉన్నావో, ఎందరికి స్వార్థ సేవ చేస్తూ ఉన్నావో, అట్టి వారికి ఒక్కొక్క ఆత్మకు కిరీటములో ఒక వజ్రము రత్నముగా వారు మారినంత కాలము ఆ రత్నము నీ శిలవ నీ కిరీటంలో పెట్టుతూ అది నీకు బహుమానంగా ఇస్తుంది. ఆమేన్. ఇలా సమకూర్చిన తరువాత ఆయన పునరుద్ధానుడయ్యాడని రాయబడి ఉంది. అది 1వ దినము, అది వారికి 15.
13వ దినమున ఆయన చనిపోయిన దినము, మనకు విజయమును ఇచ్చిన దినము. ఎవరు యేసు రక్తముతో నింపబడుతున్నారో అట్టి వారు దినదినము అపవాదిని పారద్రోలుతూ సమాధానము ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా వారు దినదినము విజయము పొందుచూ ఉన్నారు విశ్వాసము ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి వారము మనమై ఉందుము గాక. ఆ తరువాత ఈ శిలువ విజయము మనలోనికి పెట్టినవాడు, ఆ శిలువ రక్తమును నీలో కుమ్మరించిన వాడు, ఆ శిలువ రక్తము ద్వారా నిన్ను ప్రవాహము వలె అనేకులను మార్చుటకు అవకాశం ఇచ్చి, ఆ తరువాత ఈ విజయములను పొందిన ప్రతి విశ్వాసిని ఒక దినము ఆయన లేచినట్లు నిన్ను లేపి తీసుకుని వెళ్ళు క్షణమే ఈ 15వ దినమనగా పునరుద్ధాన దినం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విజయము ఆ రోజా పునరుద్ధాన దినమా? శుక్రవారం నాడు ఎందుకంటే ఆయన చనిపోయింది మాత్రం శుక్రవారము, ఆయన లేచింది ఆదివారం ఆదివారం నిన్ను లేపింది, ఆదివారం నిన్ను లేపింది శుక్రవారం. ఎందుకంటే యేసు రక్తము నీ పాపములను పరిహరించాక నువ్వు పరిశుద్ధుడివే కదా. అవునండి. యేసు రక్తంతో పరిశుద్ధ మనం ఎవరిని మనం ఒప్పుకుంటాం, అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకుంటాం, చాలా మంచిది. కానీ ఆయన అంటున్నాడు, నా రక్తంతో కడిగానయ్యా, ఓ పరిశుద్ధురాలా, ఓ పవిత్రుడా, పరిశుద్ధుడా అని ఆయన పిలుస్తున్నాడు. ఆ రోజు కూడా అంతే, అబ్రహాం అయ్యా నేను దుమ్మునయ్యా, ధూళ్ళయ్యా, అయ్యా ఇంకా యాకోబు అయితే నేను పురుగులంటున్నాయా, అని ఆయన అంటున్నాడు నా కుమారుడా. ఇటువైపు చూస్తే నా స్నేహితుడా. అది ఆయన మనల్ని ఎంచాడు. ఆ శిలువ రక్తము ద్వారా పునరుద్ధాన భాగ్యము ఆ రోజే విజయంగా ఇచ్చాడు. ఇప్పుడు 13 అయిపోయింది. శిలువలో ఎలా నెరవేర్చబడింది అనేది. ఇప్పుడు 14 ఈ శరీరానుసారమైన యూదులందరూ కూడా కానుకలు ఏమిటి, మా దుఃఖ దినములు సమాప్తమైనవని ఆనందంతో కానుకలు పంపుకున్నారు. ఇది వాళ్ళకి చెందింది. ఎందుకంటే అది శనివారము, వారికి సబ్బాతు దినము. హల్లెలూయా. ఆ 3 రోజులు ఎస్తేరు గ్రంథాన్ని నీవు ఆత్మ సంబంధముగా గుణించినప్పుడు ఇది క్రీస్తులో నెరవేర్చబడిన అంశము కనపడతా ఉంది. నేటి స్థితిని అలా ఆగుదాం. ఇప్పుడు జరుగుతున్న వాటిని కూడా విశ్లేషణ మన సమయాన్ని బట్టి. ఇప్పుడు వారికి అది విడుదల దినము. వెరీ గుడ్. ఇప్పుడు ఆదివారము అనగానే మనకివ్వబడిన పూరీము అనగా చీటి, అనగా ప్రత్యేకపరచుట, అనగా పూర్తిగా సెగ్రిగేషన్. ఇప్పుడు ఆయన పునరుత్థాన దినాన్ని రాకడగా మలిచినట్లయితే లోకము నుండి నువ్వేమైపోతా అయిపోతావు. అంటే మనము వెళుతూ ఇంట్లో ఉండి, నీ ఇంట్లోనే ఉండి పరిశుద్ధాత్మ యొక్క నిజమైన వారసులు కాని వారు నీ ఇంటనే, నా ఇంటనే విడువబడతారు. అంటే హీ సెగ్రిగేటెడ్. ఐగుప్తులో నుంచి తన ప్రజలకు విడుదల ఎలా చేశాడో లోకము నుంచి విడుదల అదే జరగబోయే క్షణం. అది మనకి ఇప్పుడు దానిని బట్టి చూచినప్పుడు యేసుక్రీస్తు వారి పునరుత్థానము ఎప్పుడు జరిగింది? 3వ రోజా,
4వ రోజా? 1వ రోజు? మూడో రోజు. రోజు ఏ దినము? యేసయ్య పునరుద్ధానము శనివారమా ఆదివారమా? ఆదివారం. ఆదివారం. ఆదివారం అన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శనివారం. హల్లెలూయా. ఆదివారం అన్నోళ్ళు హల్లెలూయా. వెరీ గుడ్. చాలా జాగ్రత్తగా గమనించండి. శనివారం అన్నోళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన శనివారం లేచాడా? ఆదివారం తెల్లవారుజాము లేచి ఇంకా లాభం లేదండి. శనివారము ప్లస్ ఆదివారం రెండు సార్లు కాదు, కానీ ఒకేసారి లేచాడు. అది ఆదివారం, అది శనివారం అన్నోళ్ళు మాత్రం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదివారం. నేను అంటున్నాను, ఆయన లేచింది శనివారము ప్లస్ ఆదివారము లేచాడు అన్నోళ్ళు ఎవరు లేరుగా. మరప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు సబ్బాతు అనగా విశ్రాంతి దినము శనివారం ఎందుకు పెట్టాడు? సబ్బాతు దినం వారికి శ్రాంతి దినం. అవును, వాళ్ళకి విశ్రాంతి దినం. ఇజ్రాయేలుకు ఒక విశ్రాంతి దినము, మనకు ఒకటి, అది మహా విశ్రాంతి దినం అన్నాడు. అది 1వ తారీఖు అంటే ఆదివారం. ఇప్పుడు 2 విశ్రాంతి దినాలు కనపడుతున్నాయి. ఒకటేమో యూదులకి, అవునా, అవును. అది వాళ్ళకి శనివారం. ఒకటి మనకి, ఒప్పుకుంటారా? ఆదివారం. ఆదివారం. ఇప్పుడు యేసయ్య శనివారము లేవాలి. ఎందుకని? మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు. ప్రభువు చేస్తున్నాడు. ఇప్పుడు నీకు నాకు ప్రభువేగా. అవును. మరి ఇప్పుడు ఎప్పుడు లేవాలి ఆయన? తెలుసుకున్నాడు. లేవాలా? శనివారం కూడా లేవాలా? విశ్రాంతి దినం. ఆదివారమే లెగవాలి. మనకు ఆదివారం. ఆదివారమే లేవాలి. శనివారం యేసయ్య లేవలేదంటారా? శనివారం ఈ యూదులకి సమాధిలో ఉన్నారు. ఒక రాత్రి ఇప్పుడు ఒక దేవుడు 10 యూదులకు మాత్రమే దేవుడా, సర్వ శరీరులకు దేవుడా? అందరికీ దేవుడే. యూదులకు ఒక విశ్రాంతి దినం ఇచ్చిన వాడు, మనకు ఒక విశ్రాంతి లేక పునరుద్ధానం ఇచ్చిన వాడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన ఇరువురికి ఇచ్చినప్పుడు ఈ శనివారం లేవాలి కదా మరి. సృష్టి 6 రోజులు పని విశ్రాంతి దినం. ఆదివారం సమయాలు ఏమో ఒక కాలం కాలమును బట్టి శనివారం రాత్రినే చెప్తాం కదా సార్. midnight. ఇక్కడే చాలా మంది గ్రహింపులేకపోతున్నారు. ఆయన లేచింది శనివారం, ఆయన లేచింది ఆదివారం. ఇదేంటిది? ఉదయము పుట్టిందా? బ్రదర్ గారు ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అంటారా? ఆయన లేచింది ఒక్కసారే, కానీ అది వారికి మనకును రెండిటికి ఎలా ఎలా టైం డిఫరెంట్ ఉంటుంది కదా. టైం టేస్ట్ చూడండి. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయము 1-2 వచనాలు, కొంతమంది ఈ దినం ఇది చదివి తర్వాత పూరీము ఆ పండుగ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎంత భయంకరమైన పరిస్థితులు. వాళ్ళు హర్మూజు జలసంధిని మూయడానికి కారణాలు కూడా బైబిల్ రాశాడు. విశ్రాంతి దినము ఈ గడిచిపోగానే జలసంధిని మూసివేసి పట్టుకుంటారు అనే అంశము కూడా, ఇది చివరి దినాలు, కడవరి దినాలని తెలియడానికి దాన్ని కూడా రాశాడు. నువ్వేం చేయాలంటే వాటిని పరిశీలన చేయగలిగితే నువ్వు కనుగొనగలవు. నేను మరలా చెబుతున్నాను, ఆ దేశాలు, ఆ ప్రాంతాలు, ఆ నది దగ్గరే ఈనాడు ఇరాకు
ఏదైతే జలసంధి దగ్గర మూసి హర్మూజు జలసంధి అని బెహ్రైనులో ఉన్న ఆ ప్రాంతంలో ఈరోజు మూయటం వల్ల నేను గత 15 రోజులు నాడే చెప్పాను, గ్యాసు ధరలు అన్ని ఆకాశానికి వస్తాయి, పెరుగుతా ఉంటాయి అన్నాను. సప్లై డౌన్ అయిపోద్ది. పై మాటలు చెప్తారు కానీ ఇబ్బంది అవుద్దని అన్నానా? అన్న తర్వాతేగా జరిగిందా ఇప్పుడు? అవునండి అవునండి. ఇప్పుడు 12 రోజులు అవుతుంది నేను గ్యాస్ బుక్ చేసి. పొద్దున పెడితే సాయంత్రానికి వచ్చేది నాకు 12 రోజులు. పోయి రావాలా పోయి రావద్దు 350 బుకింగులు నా లైఫ్ లో చూడలేదు అయ్యారు అన్నాడు. నాకు ఇంత అందరూ బాధ. వాళ్ళు కూడా వస్తారేమో ఇవే కాదు మీరు అనుకుంటున్నారు, ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా క్లోజ్ అయిపోతాయి. నగరకల్లు మన ఊరు వాళ్ళకి నగరకల్లు సలగొల్ల దగ్గర ఆడైనా ఉంటాయా మార్చారులే కొంతమందిని ఇక్కడ కొంతమందిని అక్కడ. పరిశుద్ధ మహోన్నతమైన దేవ యేసు ప్రభువాన్ని కొందనాలు స్తోత్రాలయ్యా. నా రక్షక ఐదుగా తండ్రి రమేష్ బట్టి ప్రార్థిస్తున్నాను. పరీక్ష రాయటానికి వెళ్తున్నాను ప్రభా నీ కుమారుడు రాయవలసిన పరీక్షలన్నీ సబ్జెక్టులన్నీ చక్కగా రాయటానికి సహాయం చేయండి. ఈ దినం నుంచి ప్రారంభం కంటిన్యూ చేయండి. పూర్తి స్వాతంత్రం ఇస్తున్నారు సార్ మీరు. అయ్యారు మళ్ళీ వాళ్ళ దీవెనే కావాలి కానీ నాకెందుకు ఈ శాపాలు? అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. మాలాంటి వాళ్ళకేమో కాన్సన్ట్రేషన్ తప్పిపోతా ఉంది. ఎలా ఉంటదంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కాదు. హితబోధ కొందరికి సురికేస్తుంది, తర్వాత పలకటం మానేస్తారు. నేను లోకంలో ఎన్నో చూసా. మళ్ళీ బతిలాడుకోవాలా? సేవకుండి కదా, దైవజనుండి అంటే అది వేరు, సేవకుండిగా తప్పదు. అది చర్చిలు అయితే సరిపోద్ది కానీ సరే, జూమ్ లో మన అంటే వాక్యానికి వెళ్దాం. తక్కువ. ఇప్పుడు చూడండి దైవజనమ్మ, మనం అందరము కూడా లోకములో నుండి రక్షించబడ్డ మనమేమో పునరుద్ధాన దినము ఆదివారము అని మనం ఆనందిస్తున్నాం. అది నిజం. మరి ఇజ్రాయేలుకి ఏమైంది అన్నప్పుడు ఆయన శనివారము లేచాడు, ఆదివారము కూడా లేచాడు. అంటే లేచింది ఒకసారే కానీ ఇరుపక్షాలకు అది విడుదలను, విశ్రాంతి దినము ప్రభు అనడానికి సారూప్యం ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం, చదవండమ్మా. మార్కు 16:1-2. విశ్రాంతి దినము గడిచిపోగానే ఉమ్. మగ్దలేనా మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఇక్కడ వారు ఆదివారము ఆదివారము పెందల కడ లేచి అద్దుకో ఆదివారము పెందల కడనే లేచారు. బయలుదేరి మరెన్నింటికన్నట్టు మొదటి దినమా అంటే 3 గంటలు 6 5, 6, 4, 3 మీ ఇష్టం. లూకా 23:56 చూడండి, ఇంకొద్దిగా విపులంగా చెప్పాడు. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. 24:1-2 అక్కడ 23:56లో బిడ్డ చదవలేదు. ఆదివారము తెల్లవారుచుండగా, తెల్లారల ఇంకా తెల్లవారు అంటే 24:1 అంకుల్. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ అమ్మ ద్రవ్యములను మొత్తం చదవక్కర్లా, ఆ పాయింటే చదువు తల్లి. యోహాను 20:1-10 చూస్తే అక్కడ ఆదివారము ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనా మరియయు మార్కు 16 చీకటిగా ఉన్నప్పుడు ఇవన్నీ. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే మత్తయి 28లోను, మార్కులోను, లూకాలోను, యోహాను ఈ 4 ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చాడు.
ఏమిటంటే ఆదివారం తెల్లవారుచుండగా అన్నప్పుడు తెల్లవారి మరొక దినము ప్రారంభమయ్యేది వెలుగుతో. అది దిన ప్రారంభము. అది 6 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే వారు ఇంకా ఏ 5కో 4కో తీరుబడిగా ఎదురు చూస్తూ శనివారం అనబడిన వారి విశ్రాంతి వారు మేల్కొని కనిపెట్టి తెల్లవారేటప్పుడు వచ్చారు అని కనపడుతుంది. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా చూస్తే మిగిలిన ప్రపంచానికి ముఖ్యంగా మనమను గనక మన దేశానికే చూద్దాము. మనకిని ఇజ్రాయేలు కాలమానానికి ఎంత తేడా ఉంటది? ఎవరైనా చెప్పగలరా? 2 గంటలున్నారు. అయ్యగారు 3:30 గంటలు తేడా ఉంటుందండి. 3:30 గంట మనము వెనకున్నాము అంటారు. నెట్లో ఒకసారి తర్వాత చెక్ చేయండి. నాకు తెలిసినంత వరకు 3:30. ఇప్పుడు చూడండి, అక్కడ 3:30 గంట తేడా. ఇప్పుడు ఆయన ఆదివారం 6కి లేచాడు అనుకోండి. ఎన్నింటికి? ఇప్పుడు లేచాడు అనుకోండి. భూమధ్య రేఖ కదా. ఇప్పుడు 3:30 గంట వెనకకు తీస్తే అది ఏ రోజైంది? ఏ రోజైందిగా మనకి 2:30. సరిపోయిందా? 4కి లేచాడు అనుకుందాం, మనకెంత అయింది? 7:30. ఆయన 3కి లేచాడు అనుకుందాం, మనకెంత అయింది? అయిందా? ఇప్పుడు వారి లెక్క ప్రకారముగా తెల్లవారుచూ ఉండగానే వారు సమాధి దగ్గరకు వచ్చారు. అప్పటికే యేసు లేచారు అని రాశాడు. హల్లెలూయా. అంటే ఏ 4కో 5కో ఆ మొదటి జాము సమయ కాలంలో లేచాడు. కానీ అది వారి దగ్గరకు వచ్చేసరికి 6 గంటల 1 నిమిషానికి కొత్త దినము ప్రారంభమవుతుంది. అవునా? ఇప్పుడు వాళ్ళకి 4కి లేచాడనగానే అది వారికి విశ్రాంతి దినముగా ఎంచబడి అది శనివారం వారికి. అవునా కదా? ఇప్పుడు 4 అనగానే మన దగ్గరకు వచ్చేసరికి ఎంత అయింది? 7:30, 7 మీ ఇష్టం. ఇప్పుడు 3:30 గంట తేడాతో వచ్చినప్పుడు అది మనకే దినమైంది. ఆదివారం సంతోషంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను అర్థం అయినట్లేదు, అందుకే అందరు హల్లే రాట్లా. మళ్ళీ చెప్తా. హల్లెలూయా. ఆయన ఈ స్త్రీలు వేకువజాముని తెల్లవారుచూ ఉండగానే, ఇంకా వెలుగు ఉండగానే, అంటే చీకటి ఉండగానే వెలుగు రాకమునుపే సమాధి దగ్గరకు వెళ్ళగా, అంటే సూర్యోదయము కాకమునుపే, సూర్యోదయమే వారి కాలమానములు లెక్క. మనకంటే అర్ధరాత్రి 1 గంటకి హ్యాపీ బర్త్డే చెప్పి కొత్త రోజుని మనం కనుగొంటాం. అవునా కదా? బిడ్డ పుట్టగానే 4 ఏళ్ళు అవగానే హ్యాపీ బర్త్డే అంటాం. ఎన్నింటికి? అర్ధరాత్రి. అదే టైంలో స్కూల్కి పోరా అంటే వాడు ఏంటి వీళ్ళకి ఏమన్నా పిచ్చి పెట్టిందా అంటాడు కదా. ఇప్పుడు వారు ఏం చేశారంటే, ఎవరికైనా ఉదయం 6 గంటల నుండి దినము ప్రారంభించబడుద్ది. అది వెలుగుతో ప్రారంభించబడుద్ది. అది దినమునకు మొదటి గడియ. ఇప్పుడు వాళ్ళు ఆ సమయానికి అక్కడికి వచ్చి చూస్తే అప్పటికే ఆయన పునరుద్ధానుడైనట్లు లేఖనములు పలుచోట్ల తెలియజేశాడు.
పోయేద్దాం అంటే అబ్బాయి అంతే అను కాదమ్మా, ఇంకా రాకడ టైం ఉంది తల్లి, రాకడికి టైం ఉందిగా, అప్పుడే పోవటం ఎందుకు, కాసి ఆగండమ్మా. ప్రియ దైవజనమా, ఆలోచన చెయ్యండి. మనకేమో ఏమో కనుక్కో అంటున్నాయి. అయ్యా వచ్చిపోయిన చెప్పా, ఇప్పుడు వస్తే అయ్యకి పోదాం అని అంటుంది అయ్యా. పవన్ గారు మ్యూట్ చేయండి ప్లీజ్. పవన్ గారు చేసే అవకాశం ఉంది కదండి. చేశారమ్మా, చేశారు. చేస్తున్నానండి. బిడ్డలు అలిగారేమో, అలగలేదు కదా, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనమా, అంటే వారు ఇజ్రాయేలు ప్రజలు వేకువ సమయములోనికి వచ్చారు. సూర్యోదయ సమయానికే సమాధి తెరవబడ్డది అన్నప్పుడు వారికి అది సబ్బాతు దినము, వారికి శనివారము, వారి విశ్రాంతి దినమై కూర్చుంది. అదే గడియ మన దగ్గరకు వచ్చేసరికి 3:30 గంట వ్యత్యాసమైనందున మనకు అది ఆదివారమై కూర్చుంది. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చూపించాడు. వారి విషయానికి కూడా మన విషయానికి కూడా ఏకపరిచాడు. ఇజ్రాయేలు కొరకేమో శనివారముగా పరిగణించబడ్డది. ఆదివారము లోకమందు రక్షించబడిన వేరొక దొడ్డి అయినా మనకు ఏర్పాటు చేశాడు. లేచిందొకటే, కానీ 2 దినాలుగా ఆయన మనకు సాదృశ్యపరిచాడు. ఇందును బట్టి సంతోషించిన వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 దినాలను ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే 13వ దినమున అది కూడా పనిగట్టుకొని మధ్యాహ్నము 3 గంటల సమయములో ఆయన ప్రాణము విడిచాడు. ఇప్పుడు నీవు గమనిస్తే ప్రపంచ దేశాలలో యూదులకు కలిపినప్పుడు కొన్ని దేశాలు పగలుగాను కొన్ని రాత్రిగాను ఉంటున్నాయి. ఈ పగటిగా ఉన్న ప్రాంతమును మేఘము కప్పివేసి గాఢాంధకారపు చీకటి నింపగా అంతా లోకము ఒకే టయానికి ఫిక్స్ అయిపోయింది. ఆ రోజున ఆయన మరణము, ఆ మరణము ద్వారా ఆయన చనిపోయాడు, కానీ ఆ రక్తము వలన మనకు జీవం అనేది ప్రసాదించిన వాడై ఉన్నాడు. మనకు విజయము ఆ క్షణము నుంచే వచ్చింది. ఆ విజయములో భాగస్థులమై కడగబడి పరిశుద్ధులుగా తీర్మానము చేయబడిన మన కోసము ఒక దినము కనిపెట్టుకుని వారు అంటున్నాడు. హెబ్రీ 9:28 ఇప్పుడు చదవండి. మనము సిలువ పునరుద్ధానం అలాగున ద్వారా విజయం అనడానికి లేదు, కాదనడానికి నేను అనను. కానీ ఇప్పుడట యేసు కొరకు కనిపెట్టుకొని వారు, లోకం కనిపెట్టదు, పసే కనిపెడతాడు. చూడండి, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఆ ఒక్కసారి అర్పింపబడి అనేకుల తన కొరకు పాపములను భరించుటకు ఒక్కసారి శ్రమ నొందాడట. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము ఆ పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇప్పుడు ఎవరి కోసం? రక్షించబడాల్సిన వాళ్ళ కోసమా? రక్షించబడి నిరీక్షించి ప్రతి దినము విశ్వాసముతో సాగుచు ప్రార్థనలలో బాగవుతూ రక్షణానందములో బ్రతుకుతూ అనేకులను బ్రతికించు వీర కోసమా? 2000 కోసం. అది హల్లెలూయా, హల్లెలూయా. 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 మరి మనం ఎలా ఉన్నాం ప్రియ దైవజనమా? రక్షణ పాత్రగా ఉండాలని కోరుతున్న దేవుడు. సమయమైంది గనుక బుధవారము లేక శుక్రవారము దేవుడు ఒకవేళ అవకాశం ఇస్తే
లేదంటే నెక్స్ట్ మండే మనము ఇప్పుడు హర్మోజు జలసంధి దాని యొక్క స్థితిగతులు బైబిలులో దాచిన నిగూఢమైన ఆ భావాలను మనము ధ్యానించుదాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఏర్పాటు చేసి అనేకులను కాపాడుకుని పాత్రలుగా మార్చునుగాక. ఆమేన్. 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 మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్య, నీ వాక్యము మా హృదయాలలో భద్రపరిచి నాయన నశిస్తున్న అనేకులను నీ రక్షణలోనికి తెచ్చు సాధనాలొచ్చి నీ కాపుదల కుమ్మరించు, బలపరిచి దీవించుమని, సహాయం చేయమని, మాలో ఉన్న ప్రతి బలహీనతలను, రోగములు, వ్యసనములు, సమస్యలు, అనారోగ్యము అన్నిటినీ పారద్రోలమని, కృప చూపి రాకడకు భద్రం చేయమని మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున అతి వినయముగా ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోక